ప్రభునామ స్తోత్రము కలుగునుగాక. మార్చ్ 19th ట్యూస్డే వాగ్దాన వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనవలెను. We live by faith, not by sight. हम रूप को देखकर नहीं पर विश्वास से चलते हैं. ఇలారా చాలా మంది వెలుచూపులే చూస్తుంటారు. సమూయేలు కూడా సౌలును అభిషేకించేదానికి వెళ్ళినప్పుడు బాహ్య రూపాన్ని చూశాడు. దేవుడు అన్నాడు, సమూయేలు నీవు పై రూపాన్ని చూస్తున్నావు, నేను ఆంతర్యము చూసే దేవుణ్ణి. కాబట్టి నేను యెషయా ఇంటిలో పెద్ద కుమారుని ఏర్పాటు చేసుకోలేదు అన్నాడు. కీర్తనకారుడు 51వ కీర్తనలో 4వ వచనములో నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అంటున్నాడు. అవును, ఏదైనా మనము దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు దేవుని సముఖములో సరిచేసుకునుట అవసరమైంది. ఇక్కడ దావీదు తన జీవితాన్ని గురించి పరీక్షించుకుంటున్నాడు. హబక్కూకు గ్రంథములో హబక్కూకు కంటే కౌగిలింతాని లేక ఆలింగనము అని అర్థం. 2వ అధ్యాయం 4వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మార్టిన్ లూథరు ఈ వాక్యాన్ని అనుసరించి అయితే కేథోలిక్కులో నుండి బయటికి వచ్చాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాల, అది చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో మీరు నమ్మకుండిన యెడల స్థిరపడక ఉందురు. నమ్మితే స్థిరపడతాం, నమ్మకపోతే అస్థిరత్వం, స్థిరపడలేం. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనములో విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు. అవును, దేవుని ఆత్మచేత నిండుకొని నడిపించబడుట అవసరమే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవను. అది దేవుని దృష్టికి మిగులా విలువగలది. సోదరి సోదరుడా, బయట అలంకారం కాదు, ఆంతర్య అలంకారము మన జీవితాలకు అవసరమైనది. ఆ రీతిగా మనం జీవించి ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ప్రార్థిస్తామా? పరిశుద్ధుడా, మా శ్రోతలను మీరు కనికరించండి. బాహ్యాలంకారాల కొరకు ప్రాకులాడకుండా ఆంతర్య అలంకారము కొరకు ప్రాకులాడేదానికి మీ కృప దయచేయండి. దేవా, మీరు చూస్తున్న దేవుడు, మీకు అనుగుణ్యంగా మేము బ్రతికి మీ నామాన్ని హెచ్చించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.